వెల్కమ్ టు E6 న్యూస్. నేను జమీమా. సీఎం పదవి అంశంపై కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లిన వేళ అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. సీఎం మార్పు అంటూ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. కానీ తర్వాత అసలు ఏమైంది? అదే స్థానం ఈ అంశంపై ఎలా రియాక్ట్ అయింది అనేది ఈ స్టోరీలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హై డ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. 2023 ఎన్నికల ఒప్పందం ప్రకారం 2.5 ఏళ్లు ముగియటంతో సీఎం పీఠం మారుతోంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా డీకే పెద్ద మనసు చేసుకుని తన సీఎం పదవిని త్యాగం చేశారు. సీఎం మార్పుపై చర్చ తీవ్రమైన వేళ 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను, మరో 2 ఏళ్లు కూడా తానే బడ్జెట్ ను ప్రవేశపెడతానని సీఎం సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆప్తులలో ఆగ్రహాన్ని పెల్లుబిక్కేలా చేసింది. ఈ పరిణామాల క్రమంలోనే ఆయనకు సన్నిహితులైన ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని కలిశారు. అసలు మంత్రి చలువరాయస్వామితో పాటు మరికొంతమంది కూడా ఢిల్లీకి వెళ్లారట. ఇదే సమయంలో చక్కెర శాఖ మంత్రి శివనంద పాటిల్ ఢిల్లీ వెళ్లడం సరికొత్త చర్చలకు దారితీసింది. ఢిల్లీ వెళ్లిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య నేరుగా ఫోన్ చేసి మాట్లాడారని కూడా తెలుస్తోంది. ఇక మైసూరులో సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పు లేదా కేబినెట్ విస్తరణపై అధిష్టానానిదే తుది నిర్ణయం అవుతుంది. ఖర్గే శనివారం బెంగళూరుకు వస్తారు, తానే స్వయంగా వెళ్లి కలుస్తానని అన్నారు. సిద్ధరామయ్యకు ఆప్తులుగా పేరొందిన ముఖ్యులు డిన్నర్ మీటింగ్ నిర్వహించడం ఇప్పుడు అసలైన సరికొత్త చర్చకు దారితీసింది. చివరకు ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు. 5 ఏళ్ల పాటు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రి కొనసాగుతారని, ఆయనకు తాము పూర్తిగా సహకరిస్తామని కూడా స్పష్టం చేశారు. గ్రూప్ రాజకీయాలు చేయటం తన రక్తంలో లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరో కొంతమంది మాత్రమే కాదని కాంగ్రెస్ పార్టీకి చెందిన 140 మంది ఎమ్మెల్యేలు కూడా తనవారే అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు సిద్ధరామయ్య. మరి ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిశారని ఆయన అంటున్నారు. వారు మంత్రి పదవుల కోసం కలిసి ఉంటారు, అది సహజమే. ఇందులో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. మరి మంత్రి పదవి కోసం వారు ముఖ్యమంత్రిని కూడా కలిశారు కదా, అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు తమంతట తామే వెళ్లారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 140 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హులే. వారికి ఏ బాధ్యతను అప్పగించినా తనకు సబబే అన్నారు శివకుమార్. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఆయనకు తాను శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. మేమంతా కలిసిగట్టుగా పనిచేస్తామని అన్నారు. సీఎం పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్ శుక్రవారం ఎక్స్ వేదికగా చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మిగిలిన 2.5 ఏళ్లు కూడా సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. దీంతో సీఎం మార్పు ప్రచారానికి పులి స్టాప్ పడింది. ఈ అనూహ్యమైన నిర్ణయం వెనుక కొన్ని బలమైన రాజకీయాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. సిద్ధరామయ్యకు ప్రజలు, ముఖ్యంగా అహిందా వర్గాల్లో విపరీతమైన పట్టుంది. ప్రస్తుతముల పరిస్థితుల్లో సిద్ధును దించడం పార్టీకి నష్టాన్ని చేకూర్చే అంశంగా హైకమాండ్ భావిస్తోంది. ఇప్పుడు వెనక్కి తగ్గిన భవిష్యత్తులో పార్టీ తనను గుర్తిస్తుంది అనే నమ్మకంతో డీకే ఏ నిర్ణయం తీసుకున్నారట. ఒకప్పుడు కర్ణాటక రాజకీయాల్లో దేవేగౌడను అపర చాణక్యుడితో పోల్చేవారు. ఇప్పుడు ఆ ట్యాగ్ సిద్ధరామయ్యకు దక్కినట్లయింది. డీకే వంటి ఆర్థికంగా, సామాజికంగా అత్యంత బలమైన నాయకుడిని కూడా నిలువరించి ఏకంగా 5 ఏళ్లు సీఎం పీఠాన్ని తన వద్దే ఉంచుకోవటం సిద్ధు రాజకీయ చతురతకు నిదర్శనంగా మారుతోంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలకమైన పాత్రను పోషించిన డీకే సొంత రాష్ట్రంలో మాత్రం ఇలా వెనక్కి తగ్గడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.